హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇవాళ పెద్దమ్మ తల్లి గుడికి పోయినాము. ఎంత ట్రాఫిక్ ఉన్నదంటే చెప్పకురిగా. అసలు సందే లేదు, అంతగానం పబ్లిక్ వచ్చిండ్రు. మళ్ళీ ఇవాళ ఐతారం ఉన్నది, అందరికీ సుట్టీలు ఉంటాయని మస్తు మంది వచ్చిండ్రు. అసలు పబ్లికే కాదు, ఇక మేమైతే ఇది లోపట్లకు పోతున్నాం. ఎంట్రెన్స్ ఇక గుడి అయితే ఇట్లా తయారు చేసిండ్రు. మంచిగా బంతి పూలతోని ఆకులతోని మంచిగా బయట డెకరేషన్ చేసిర్రు. ఈడనేమో పూలు పండ్లు ఏమన్నా కొబ్బరికాయలు తీసుకునేటివి ఉంటే గిట్ ఉంటాయి గోశాల పక్కకు. ఇక లోపట్లకైతే పోతున్నాము. ఇక ఎంతమంది ఉన్నారో ఏమో తెలియదు. ఇక అబ్బా జనాలే కాదు, ఇక చూడురి ఎంతమంది ఉన్నారు. ఇక గంట టైం అయితే పట్టింది మాకు దర్శనం కాతందుకు. గుడి చుట్టూ తిరిగి ఆఖరికి దర్శనం అయింది. కానీ ఇక లోపట్లకు పోయంటే కొంచెం ఫోటోలు వీడియోలు తీయనియాలి కాబట్టి ఇక కొంచెం అయితే తీసిన నేను. అక్కడ పక్కకి ఇంకా దేవి కూర్చొని ఉండేనైతే ఇగో ఈడనైతే ఇక ప్రసాదాలు తింటున్న వాళ్ళందరూ గుడి దాటి వచ్చినాక ఈడ ప్రసాదాలు పెడతారు పెద్దమ్మ గుడిలో. పులిహోర లడ్డు అవన్నీ ఇక కొనుక్కొని తీసుకోవాలా. 20 రూపాయలకు ఒక పాకెట్ ఉంటుంది. ఇక్కడనైతే ఇక దేవి ఇది సరస్వతి మాత విగ్రహం ఉంటుంది, గణపతి దేవుడు ఉంటాడు వెనకాల. ఇక మాత పాపము ఎవరో స్లిప్ అయి పడిపోయింది. అయితే ఆ మాతకు అయ్యో అని ఏదో చెప్తున్నది. ఆ మాత భవానీ మాత సారీ చెప్పింది. ఇక తర్వాతనైతే ఇక మర్రి చెట్టు కాడికి వచ్చిన. ఈడ మర్రి చెట్టు కాడ ఇక దీపాలు పెట్టిండ్రు, మంచిగా గమ్మత్ అనిపించింది. ఇట్లా మొక్కుకున్న కోరికలు. ఈడనేమో బయటను బయటనైతే ఇక ఉన్నాయి చూడు ఎంత గమ్మత్ అనిపిస్తున్నది. నైట్కు లైట్లు పెడతారు ఇక అవన్నీ. మొత్తానికైతే దుర్గమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది. ఇక జూబ్లీస్లో చిన్న తిరుపతి కాడికి పోతున్న చూడుర్రి. ఇక గిదే ఇక జూబ్లీస్ చిన్న తిరుపతి సేమ్ తిరుపతిలో ఎట్లుంటుందో ఈడ కూడా అట్లనే ఉంటుంది. ఇక లోపట్ల పోతున్న చూడ. ముందైతే ఈడ పక్కకు ఒకటి గణపతి విగ్రహం ఉంటుంది, ఇటు పక్కకు ఒకటి నాగరాజు అని ఇంకొక విగ్రహం ఉంటుంది. తర్వాత ఇక బయటనైతే చూడుర్రి ఎంత గమ్మతున్నది. పెద్ద వరండా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గుడి లోపట్లకైతే పోయినా కానీ వీడియో తీయనియలే. ఇది జయ విజయలు బయట మాత్రం తీసిన. ఇదేమో గరుడ దేవుని యొక్క విగ్రహము. తర్వాతనేమో మన అమ్మవారు లక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహం దగ్గరకు పోయి అక్కడ దర్శనం చేసుకున్నాము. తర్వాతనేమో చండీమాత మహాచండీమాత యొక్క విగ్రహం దగ్గరకు పోయి మంచిగా అక్కడ కూడా పూజ చేసుకున్నాము. తర్వాతనేమో ఇది చూడు ఫ్రెండ్స్ సేమ్ తిరుపతి లెక్కనే ఉంటుంది. ఇది బయట మొత్తం ఇక గుడి ఇంత పెద్దగా ఉన్నది, మస్తు మంచిగా అనిపించింది. ఇదేమో గోవింద నామాలు, ఓం నమో వెంకటేశాయ ఇట్లా ఉంటాయి కదా గోవింద నామాలు, అవన్నీ నేను చదివిన. చిన్న తిరుపతిలోనే హనుమాన్ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని ఇక ఇంటికి వచ్చేసినాం. ఇక